హంపీలో నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉండేదో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో మీరు చూసే ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని షేర్ కూడా చేయండి. ప్రపంచంలోనే 15వ శతాబ్దంలో అంతకుముందు కూడా అత్యద్భుతమైన పట్టణం హంపి మహానగరం. ఇక్కడ మనం ఇప్పుడు శిథిలాలు మాత్రమే చూస్తూ ఉన్నాం. హంపీలో ఇక్కడ మహా కట్టడాలు, మహా వైభవమైనటువంటి రాచరిక వ్యవస్థను, అలాగే నిర్మాణ చిత్రతను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇప్పుడు హంపీలో ఉన్న మహానవమి దిబ్బ దగ్గరలో, అంటే సుమారు ఒక 400 మీటర్ల దూరంలో మనం దీన్ని చూస్తూ ఉంటాం. అంటే మహానవమి దిబ్బ దగ్గరలోనే మనకి రాజప్రసాదము, రాణివాసాలు అన్నీ ఉంటాయి. ఈ దగ్గరలో మనం ఈ ప్రాంతాన్ని చూస్తాం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నది భూగర్భంలో ఉన్న గుహలో ఉన్నటువంటి గుహాలయాన్ని చూస్తాం. ఈ గుహాలయానికి పైన మొత్తం రాజప్రసాదానికి కానీ హంపి మొత్తానికి నీటిపారుదల వ్యవస్థ ఇక్కడి నుంచే సప్లై ఉండేది. చూడండి, పైన మనకు కనిపిస్తున్నది అప్పట్లో వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ క్రింది భాగంలో, ఇప్పుడు మనం వాటర్ ట్యాంక్ కింది భాగానికి వెళుతూ ఉన్నాం. ఈ క్రింది భాగంలో మనకు కనిపించేది ఏంటంటే, ఒక గుహాలయం మనకు కనిపిస్తూ ఉంది. ఈ గుహాలయంలో మనకి ఇప్పుడు విగ్రహాలు ఏమీ లేవు. ఇది గుహాలయం. దీనిపైన మనకి వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది. దాని శిథిలాలు కూడా మనం ఈ గుహాలయం పైన మనకి కనిపిస్తాయి. ఇప్పుడు గుహాలయం నుంచి మనం బయటికి వెళుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ గుహాలయం చుట్టూ చూస్తున్నాం. ఇది తుంగభద్ర నదికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నవి ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ ఈ పైన మనకు కనిపిస్తున్నది వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ నుండే శ్రీకృష్ణదేవరాయల సభామందిరానికి కానీ, రాణివాసానికి, ఆయన అంతఃపురానికి వాటర్ ఎక్కడి నుంచే సప్లై అయ్యేది. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఈ నీటి వ్యవస్థ ఎలా ఉండేదో మనం ఇక్కడ చూడబోతున్నాం. చూడండి, ఇక్కడ ఆ కాలంలో చిన్న ఇటుక, వాటి మధ్యలో వాటర్ సప్లై అవ్వడానికి, వాటర్ ట్యాంకులు నిర్మించడానికి అవసరమైన నిర్మాణాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది అండర్ టన్నెల్ వాటర్ వెళ్ళడానికి ఇక్కడి నుంచే మహానవమి దిబ్బ ఆ ప్రాంతానికి వెళ్ళాయి. చూడండి, ఇక్కడ గొట్టాలు తయారు చేశారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైన వాస్తుశాస్త్ర నిపుణత అంతా కూడా మనకి హంపి క్షేత్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ వాటరు మొత్తం హంపి నగరానికి సప్లై అవుతూ ఉండేది. ఇది పైకి వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళడానికి మెట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పక్కన ఉన్నవి, ఇక్కడ ఈ ఏరియాలో ఈ వాటర్ ట్యాంక్ను కాపలా కాస్తూ, లేదా సైనికుల యొక్క ఆవాసాలన్నీ కూడా ఇక్కడే ఉండేవి. వాటి పునాదులు మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ పునాదులు. చూడండి, ఇక్కడ వాటర్ పైనుంచి వచ్చిన వాటరు వెళ్ళడానికి మార్గాలు చూడండి. ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నది ఎక్సెస్ వాటర్ అంతా బయట ఏమన్నా ఉంటే దీనిలోకి వస్తుంది. ఇక్కడ నుంచే మొత్తం వాటర్ అంతా కూడా హంపి